హాయ్ ఫ్రెండ్స్, 100 కాదు 200 కాదు, ఏకంగా 2900 వీడియోలంట. అతను వీడియోలు డౌన్లోడ్ చేయలేదు, అత్యాచారాలు చేస్తూ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నాడు. అతనేమి సామాన్య పౌరుడు కాదు, కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి. ఇతనుకు కోర్టు జీవిత ఖైదీ శిక్ష విధించింది. అసలు ఏం జరిగింది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇతని పేరు ప్రజ్వల్ రేవಣ್ణ. ఇతను మాజీ ఎంపీ మాత్రమే కాదు, మన దేశ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు. హాసన జిల్లా ఒళెనర్సీపుర ఎమ్మెల్యే హెచ్డి రేవಣ್ణ కుమారుడు. హాసన ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ಣపై 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవಣ್ణ హాసన జిల్లాలో అనేక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మరియు వీడియోలు తీశారని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఒళెనర్సీపుర టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. ఏప్రిల్ 28 ఆదివారం నాడు భారత శిక్షా స్మృతి ఐపీసీ పరిమళ అనే మహిళ కొన్ని సంవత్సరాల నుండి దాదాపు 3.5 ఏళ్ళు రేవಣ್ణ ఇంట్లో ఇంటి పని మనిషిగా పనిచేస్తుంది. జనవరి 2019 మరియు జనవరి 22 మధ్య వేధింపులు జరిగాయి అని ఆరోపించింది. ఈ ఫిర్యాదు చేసిన ఆ మహిళ రేవಣ್ణ భార్య దగ్గరి బంధువులే. 22 మధ్య వేధింపులు జరిగాయని ఆరోపించింది. ఫిర్యాదు చేసిన ఆ మహిళ రేవಣ್ణ భార్య భవానీ దగ్గరి బంధువే. రేవಣ್ణ మరియు అతని కుమారుడు ప్రజ్వల్ ఇద్దరు వివిధ సాకులతో ఆ మహిళను లైంగికంగా వేధించారు అని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిమళ ఇంట్లో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవಣ್ణ ఆమెకు వీడియో కాల్ చేసి ఆమె కూతురితో అసభ్యకరంగా మాట్లాడి వేధించాడు. ఆమె కూతురు భయపడి ఆ నంబర్ను బ్లాక్ చేసింది. అప్పుడే ఆమె రేవಣ್ణ ఇంట్లో పని చేయడం మానేసింది అని చెప్పింది. ఇటీవల ప్రజ్వల్ రేవಣ್ణ ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఒక వీడియో లీక్ అయింది అని తెలిసింది. దాంతో నాకు భయమేసింది. నా వీడియో కూడా ఎక్కడ లీక్ అవుతుందో అని నేను స్టేషన్కి పోయి కంప్లైంట్ చేశాను అని చెప్పింది. ఇటీవల ఆగస్టు 2, 2025లో శనివారం ప్రజ్వల్ రేవಣ್ಣకు కోర్టు జీవిత ఖైదీ శిక్ష విధించింది. ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల కోసం నియమించబడిన సపరేట్ కోర్టు మరియు న్యాయమూర్తి సంతోష్ గజనంపట్ అధ్యక్షతలో వహించిన కోర్టు శుక్రవారం 34 ఏళ్ల ప్రజ్వల్ రేవಣ್ಣకు దోషిగా నిర్ధారించింది. అతనిపై 4 అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కేసుల్లో ఇది మొదటిది. ప్రజ్వల్ రేవణ్కు కోర్టు 10 లక్షల జరిమానా విధించింది. నేరం యొక్క తీవ్రతను పేర్కొంటూ జీవిత ఖైదీ విధించాలని ప్రాసిక్యూషన్ శిక్ష విచారణ సమయంలో కోర్టును కోరారు. 2021లో ఆమెపై 2 సార్లు దాడి జరిగింది అని ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి హాసన జిల్లాలో ఒళెనర్సీపుర ఫామ్ హౌస్లో మరియు రెండోసారి బెంగళూరులో రేవಣ್ణ నివాసంలో జరిగిందని ఆమె చెప్పింది. వీటిని రేవಣ್ణ తన మొబైల్లో రికార్డ్ చేశాడని ఆమె చెప్పింది. అంతేకాకుండా ఇతని దగ్గర 2900కు పైగా వీడియోలు ఉన్నాయని ఆమె చెప్పింది. అంతకు ముందు రోజు ప్రాసిక్యూషన్ రేవಣ್ಣకు జీవిత ఖైదు విధించాలని కోరగా రేవಣ್ణ తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయంలో వేగంగా ఎదగడమే నేను చేసిన ఏకైక తప్పు అని పేర్కొంటూ కోర్టును క్షమాభిక్ష కోరాడు. తనకు తక్కువ శిక్షను విధించాలని న్యాయమూర్తికి అప్పీల్ చేసుకుంటూ కోర్టును వేడుకున్నాడు. తాను BA మెకానికల్ గ్రాడ్యుయేట్ అని, ఎప్పుడు నాకు ర్యాంకులు వచ్చేవేని చెప్పుకున్నాడు. నేను అనేక మంది మహిళలను అత్యాచారం చేశారని వారు అంటున్నారు, కానీ ఏ మహిళ కూడా ఫిర్యాదు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రాలేదు అని వారు వాదించారు. వారు ఎన్నికలకు 6 రోజుల ముందు గత సంవత్సరం లోకసభ ఎన్నికలలో ఉన్నప్పుడు వచ్చారు. ప్రాసిక్యూషన్ దగ్గరికి వారిని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి ఫిర్యాదు చేయమని ఒత్తిడి చేశారు అని రేవಣ್ణ కోర్టుకు తెలిపారు. ఆ మహిళ తన భర్త లేదా బంధువులతో సహా ఎవరికీ అత్యాచారం గురించి చెప్పలేదు, కానీ
కొన్ని వీడియోలు బయటికి వచ్చినప్పుడు ఆమె వచ్చి ఫిర్యాదు చేసింది అని రేవణ్ణ కోర్టులో అన్నారు. కోర్టు తీర్పుకి తల తగ్గుతానని రేవణ్ణ అన్నాడు. నాకు ఒక కుటుంబం ఉంది. నేను 6 నెలలుగా నా తల్లిదండ్రులను చూడలేదు. దయచేసి నాకు తక్కువ శిక్ష విధించమని నేను కోర్టును కోరుకుంటున్నాను అని అన్నారు. నా జీవితంలో నేను చేసిన ఏకైక తప్పు రాజకీయంలో వేగంగా ఎదగడమే అని గత సంవత్సరం మే నెలలో జర్మనీ నుంచి వచ్చిన వెంటనే నన్ను అరెస్ట్ చేశారు అని రేవణ్ణ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి సెప్టెంబర్లో 2024లో ఈ కేసులో 113 మంది సాక్షులతో 1632 పేజీల ఛార్జ్షీటు దాఖలు చేసింది. శుక్రవారం ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలిన తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ మరియు బిఎన్ జగదీష్ మాట్లాడుతూ కోర్టు ప్రాసిక్యూషన్ కేసును అంగీకరించి అన్ని విధాలుగా అతని దోషిగా నిర్ధారించిందని చెప్పారు. ప్రాసిక్యూషన్ 26 మంది సాక్షులను పరిశీలించి 180 పత్రాలను గుర్తించిందని, ప్రధాన సాక్ష్యం బాధితురాలేదనని పేర్కొంటూ ప్రాసిక్యూషన్ మౌఖిక సాక్ష్యంపైనే కాకుండా డిజిటల్ మరియు సాంకేతిక ఆధారాలు, DNA నివేదిక మరియు ఫారెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక పైన ఆధారపడిందని నాయక్ అన్నారు. ఇతను 2024 మే 31న జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే ఎస్ఐటి ఇతనిని అరెస్ట్ చేసింది. 2024 ఎన్నికల్లో ఆసన పార్లమెంటరీ నియోజకవర్గం నిలబెట్టుకోలేని ప్రయత్నంలో రేవణ్ణ విఫలమయ్యారు అని ఆయనపైన కేసులు నమోదైన వెంటనే జేడీఎస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళని నమ్ముకొని ప్రజలు ఎన్నుకుంటే వీళ్ళు ఎలాంటి కృత్యానికి పాల్పడుతున్నారు. 100 కాదు, 200 కాదు, ఏకంగా 2900 పైగా వీడియోలు అంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.